ఏంటంటే ముందే ఆలోచిస్తే బాగుంటుంది. వీడియో గురించి కామెంట్ కూడా పెట్టినా అసలు రేట్స్ ఉంటాయి ఇన్ని ఇవన్నీ యూట్యూబర్స్ చూసినా నా చేసినంత వరకు షార్ట్ వీడియోస్కి కాపీరైట్ పడితే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మన వీడియోని అయితే తమ్ముడైన అయితే చూసి కదా ఫ్రెండ్స్, ఛానల్లో సో ఎక్కువ వ్యూస్ అయిన వీడియో నా ఛానల్ మొనిటైజేషన్ దాకా వెళ్ళి ఆగిపోయిందని చెప్పి ఒక వీడియో చేసిన. మీరందరూ దాదాపు ఆ వీడియో చూసే ఉంటారు. సో ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చినాయి. నా ఛానల్లో మోస్ట్ పాపులర్ వీడియో అంటే అదే. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చిన చాలా వరకు, కానీ ఇంకా ఎవరికన్నా ఆ వీడియో యూజ్ అవుతుందని చెప్పి సో నేను కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. వీడియో చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకూరి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా కొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. ఈ వీడియో కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల. ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ వీడియోకి అయితే దాదాపు 292 కామెంట్స్ వచ్చినాయి. ఎవరైనా ఈ వీడియో చూడకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇచ్చిన. సో ఫస్ట్ కామెంట్ చదివితే ఒక్కళ్ళ కామెంట్ నాది సౌండ్ చేయకు, ఒక్కళ్ళ కామెంట్ కూడా నేను స్కిప్ చేయ. సో కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా చూడుర్రి, ఇంకా పెట్టకపోయినా సరే చూడుర్రి, తెలియని విషయాలు తెలుసుకుంటారు. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కొత్త కొత్త డౌట్స్ అడిగారు కొంతమంది. సో అవన్నీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పి చేస్తున్నాను. నేను ఏదైనా వీడియో చేసినట్టు ఖచ్చితంగా ఒక్కొక్కరికన్నా ఉపయోగపడాలని ఒక ఉద్దేశంతోనే వీడియోని అయితే చేస్తా. ఫస్ట్ కామెంటు నేను ఎవరెవరు కామెంట్ చేసారో వాళ్ళ నేమ్స్తో సహా నేను ఇక్కడ మెన్షన్ చేస్తా. ఓకేనా? సో జయ బ్లాగ్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టర్, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వరకు నాకు ఈ వీడియోకి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మంచిగా సక్సెస్ కావాలి అని చెప్పి నాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నాకు బ్లెస్సింగ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక సిస్టర్ అడిగింది బ్రహ్మిణి గౌరిక్ 5948 మై సిస్టర్, అందరి కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ. అందరూ మంచి కోసం చెప్పేవాళ్ళు ఎప్పుడు ముందు ఉంటారు. కీప్ డూయింగ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నా. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అన్నీ చదువుతున్నా, క్వశ్చన్స్ అనే కాదు. సో ఓటమి విజయానికి తొలిమెట్టు, మళ్ళీ కష్టపడి విజయం సొంతమవుతుంది. థ్యాంక్ యూ సిస్టర్, నీకు అంతా మంచిగా జరగాలి. థ్యాంక్ యూ సిస్టర్, అక్క నీకు మంచి జరగాలని. ఎక్కువ కామెంట్స్ అవే వచ్చినాయి. క్వశ్చన్స్ చదువుతా. ఓకేనా? డోంట్ వర్రీ సిస్టర్, ఫస్ట్ టైం వీడియో చూస్తున్నా, అది సబ్స్క్రైబ్. కాపీరైట్ పడితే వీడియో డిలీట్ చేయవద్దు. ఏం చేయాలంటే వైటీ స్టూడియోలో ప్రోమోలోకి మన యూజ్ చేసిన సాంగ్స్ చేంజ్ చేయాలి, అప్పుడు మనకు వాచ్ టైం అలాగే ఉంటుంది. సో ఈ కామెంట్ వచ్చేసి మ్యూజిక్ మేకర్. సో ఆ బ్రదర్ అయితే కామెంట్ పెట్టిండు. అయితే నాకు ఈ కామెంట్ చూసిన తర్వాత కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ముందే ఆలోచిస్తే బాగుంటుంది చెప్పి ఆ వీడియోకి అయితే నేను మస్తు బాధపడ్డా. కానీ డిలీట్ అయిపోయాక మనం ఏం చేయలేం కదా, తర్వాత బాధ అనిపించింది. సో ఇంకెప్పుడన్నా అట్లాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటా. ఒక్కసారి జరిగిందంటే ఇక మనకు అర్థమవుతుంది. సెకండ్ ఛాన్స్ అప్పీల్ వీడియో టీమ్కి సీన్ చేయండి. అప్పీల్ వీడియో కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇంకా మళ్ళీ మోనిటైజేషన్ అయ్యేదాకా వెయిట్ చేసిన. ఆ వీడియో గురించి చాలామందికి డౌటే ఉంది, ఇంకా మోనిటైజేషన్ అయిందా కాలేదా అని ఇంకా అడుగుతూనే ఉన్నారు కోచెస్. సో మోనిటైజేషన్ అయితే అయింది మొన్న రీసెంట్గానే. సో నేను దాని ఫుల్ వీడియో కూడా పెట్టినా, చూడండి. సిస్ మీరు మాధురి టెక్ మ్యామ్కి మెసేజ్ పెట్టారు మోనిటైజేషన్కి అప్లై చేయాలి. అవును, నేను ఆ వీడియో గురించి మాధురి టెక్ మేడంకి కామెంట్ కూడా పెట్టిన. అసలు చెప్పాలంటే నేను ప్రతి ఒక్క వీడియో మాధురి టెక్ వాళ్ళ సిస్టర్ని ఫాలో అవుతా. టెక్ ఛానల్లో ఆ సిస్టర్ అయితే మంచిగా రిప్లై ఇస్తారు. మనకు ఏ డౌట్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా కామెంట్ పెట్టగానే అట్లా రిప్లై ఇస్తారు. సో ఎవరైనా సరే నేను సజెస్ట్ చేసే అయితే ఆ సిస్టర్ని. సేమ్ సిస్టర్, నేను కూడా 0 నాలెడ్జ్తో స్టార్ట్ చేశాను. నాకు యూట్యూబ్ చేయాలని ఇప్పటి నుంచో ఉంది. పేరెంట్స్ సపోర్ట్ లేదు, మ్యారేజ్ తర్వాత హస్బెండ్ సపోర్ట్ వచ్చింది. కానీ 3 వీడియోస్ పెట్టాను, 4 వీడియోకి 2 కాపీరైట్స్ వచ్చాయి. కాపీరైట్ అంటే కూడా తెలియదు, వీడియోస్ చూసాక తెలిసింది. నేను మెహందీ డిజైన్స్ క్రియేట్ చేస్తాను, వ్యూస్ చాలా తక్కువ, సపోర్ట్ కావాలి జనాల నుండి అని ఆశిస్తున్నా. సో ఇది మంచి క్వశ్చను. సో ఇది వచ్చేసి మన సబ్స్క్రైబరు ఓసిరామ్ స్మార్ట్. ఓకే, నేను కూడా 0 నాలెడ్జ్ నుంచి స్టార్ట్ చేసిన సిస్టర్ యూట్యూబ్.
మనకు ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కాపీ రైట్స్ ఉంటాయి, ఇన్ని అన ఫాలో కావాలి అని మనకు తెలియదు. సో చేస్తూ ఉండగా ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతూ ఉంటుంది, యూట్యూబ్ అంటే ఏంటిది అని మనకు తెలుస్తుంది. స్టార్టింగ్ అయితే తెలియదు, నేను కూడా నీలాగానే అనుకున్నా. కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతావు సిస్టర్, మంచిగా సపోర్ట్ వస్తుంది. మనం మంచి వీడియోస్ చేస్తే ఎవరు కూడా తొందరగా తీసుకోరు, నిజం చెప్తున్నా. ఏదైనా సరే బ్యాడ్గా తీసుకున్నంత తొందరగా గుడ్లో తీసుకోరు, టైం పడుతుంది. అక్క ఇలాంటి ఇంకా వీడియోస్ పెట్టండి, నాలాగా స్టార్ట్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే, సో నేను చాలా వరకు కొత్త యూట్యూబర్స్కి యూజ్ కావాలని నేను నాకు తెలిసిన ప్రతిదీ చెప్తూనే ఉంటా. ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ని చూసినా ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేస్తే కనీసం రెస్పాన్స్ కూడా కాదు, ఒక లైక్ కొట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎంత బాధపడి ఆ కామెంట్ పెడతారు. మనం వాళ్ళ ప్లేస్ నుంచి ఆలోచించాలి. ఏ విషయమైనా సరే మనమే బాగున్నాం అనుకోవద్దు, మనతో పాటు అందరూ బాగుండాలి అని ఆలోచించాలి. సో అందుకే నేను అట్లా అనుకోను, అందరికీ సపోర్ట్ చేస్తా. వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సాంగ్ చేస్తే సరిపోద్ది. ఓకే, నేనైతే ఆ మిస్టేక్ చేసిన, వీడియో డిలీట్ చేసిన. మీలో ఎవరికైనా మీ వీడియోస్కి ఇట్లా కాపీరైట్ పడితే ఒకవేళ వీడియో మాత్రం డిలీట్ చేయకూడదు. చాలామంది నాకు సజెస్ట్ చేసిరు ఈ వీడియో కింద కామెంట్స్లో, మీరు కావాలంటే చూడరు. ఆ వీడియో డిలీట్ చేయాల్సిన అవసరం లేదంట. దానికి మనము సాంగ్ వేరే ఇప్పుడు యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో మనకు ఉంటాయి. సో నాన్ కాపీరైట్ సాంగ్స్ అవి మనము దాన్ని రీప్లేస్ చేస్తే ప్రాబ్లం అయితే ఉండదట. సో మీరు కూడా ఎవరన్నా కాపీరైట్ పడితే ఫాలో అవ్వరు ఫ్రెండ్స్. ఇంకా కొంతమంది అక్క నాకు కూడా కాపీరైట్ పడ్డదని చాలామంది కామెంట్స్ చేసారు. కాపీరైట్ వీడియోస్ అసలు చెప్పాలంటే కాపీరైట్ ఎందుకు పడుతుంది అంటే, మనము వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయొద్దు. వేరే వాళ్ళ మ్యూజిక్ యూజ్ చేసినా సరే ఎప్పటికైనా మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది, ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కాకపోయినా అది ఆ వీడియో వైరల్ అయిన నాటికి అన్లిస్టుల్లో పడుతుంది. సో అన్లిస్టుల్లో పడ్డదంటే ఆ వీడియోకి మన వ్యూస్ లైక్స్ ఏది కూడా కౌంట్ కావు. నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా వరకు చెప్పేది ఏంటంటే ఓన్ వాయిసే బెటరు. మన ఓన్ వాయిస్తో వీడియోస్ చేస్తే ఎప్పటికీ మన ఛానల్కి ప్రాబ్లం కాదు. సో వీలైనంత వరకు ఓన్ వాయిస్తో చేయడానికి ప్రయత్నించాలి. కొన్ని సాంగ్స్ కాపీరైట్ పడితే సాంగ్ యూజెస్ అని, అది వీడియో బ్లాక్డ్ అని పర్టికులర్లీ. సో ఇలాంటి కాపీరైట్ ఇష్యూ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఛానల్ మోనిటైజేషన్కి? ఓకే, షార్ట్స్ నాకు తెలిసినంత వరకు షార్ట్ వీడియోస్కి కాపీరైట్ పడితే ఏం ప్రాబ్లం ఉంటుంది, కానీ లాంగ్ వీడియోస్కి మాత్రం పడద్దు. లాంగ్ వీడియోస్ కాపీరైట్ పడితే మాత్రం చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు మోనిటైజేషన్కి వెళ్ళినప్పుడు మన ఛానల్ మొత్తం రివ్యూ చేస్తారు, వీడియోస్ అన్నీ చూస్తారు. అందులో మోస్ట్ పాపులర్ వీడియోస్ మాత్రమే చూస్తారు, లేకపోతే మోస్ట్ లేటెస్ట్ వీడియోస్ చూస్తారు. సో ప్రతి ఒక్కటి చెక్ చేసిన తర్వాత అక్కడ రివ్యూ అయిన తర్వాతనే మనకు మోనిటైజేషన్ అనేది సక్సెస్ అవుతుంది. లేకపోతే అది మనం ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా, ఒక్క వీడియో కాపీరైట్ ఉన్నా సరే రీజర్ కిందనైతే పడుతుంది. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. వీడియో పెట్టే ముందు ఆలోచించి పెట్టుర్రి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు వీడియో పెడతారు ఏదో ఒక వీడియో, తర్వాత డిలీట్ చేస్తారు. ఒక్కసారి వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో అనేది డిలీట్ చేయొద్దు. మళ్ళీ డిలీట్ చేస్తే మనం నెక్స్ట్ ఎన్ని వీడియోస్ పెట్టినా సరే ఆ వీడియోస్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేయదు. అందుకోసమే పెట్టే ముందు ఆలోచించి పెట్టాలి. అది మనం ఊకే వీడియోస్, ఒక వీడియోకి వ్యూస్ రాలేవు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఈ వీడియోకి వ్యూస్ రాలేవని చెప్పి మళ్ళీ అదే వీడియో డిలీట్ చేసి మళ్ళీ అదే వీడియో అప్లోడ్ చేస్తారు. అట్లా చేయడం వల్ల మన ఛానల్ని మనమే ఎఫెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో అట్లా చేయొద్దు. వీడియో ఒకసారి యూట్యూబ్లో అప్లోడ్ చేసినామంటే డిలీట్ చేయొద్దు అస్సలకే. అక్క షార్ట్ వ్యూస్ మోనిటైజేషన్ ట్యాబ్లో ఎందుకు తగ్గిపోతున్నాయి? వ్యూస్ అయితే వస్తున్నాయి, ఈ విషయంలో ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చా? డ్రాయింగ్ రంగోలీ. ఓకే, షార్ట్ వ్యూస్ మోనిటైజేషన్ ట్యాబ్లో ఎందుకు తగ్గిపోతాయి అంటే, షార్ట్స్కి వచ్చే వ్యూస్ అనేవి లాస్ట్ 3 months దాకానే ఉంటాయి. లాస్ట్ 3 months టైం మాత్రమే. లాస్ట్ 90 daysలో మనకు 10 million వ్యూస్ రావాలి, లేదంటే 3 million వ్యూస్ అన్న రావాలి. 3 million వ్యూస్కి మినీ మోనిటైజేషన్ అవుతుంది, 10 million వ్యూస్కి ఫుల్ మోనిటైజేషన్ అవుతుంది. సో ఏది వచ్చినా ఓకే. ఒక్కరోజు లాస్ట్ 99 daysకి ఒక్కరోజు ఎక్కువ అయినా సరే ఇన్ని రోజులు వచ్చిన వ్యూస్ మొత్తం తగ్గిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయి. సో అందుకే తగ్గిపోతాయి అన్నట్టు. ఇంకా చాలామంది ఎట్లా అనంటే, వైటీ స్టూడియోలో ఎండ్ ట్యాబ్లో కాకుండా మన
డాష్ బోర్డ్లో చూసి సో అవే అవర్స్ అనుకుంటారు. సో అవే అయితే అవర్స్ కావు, ఎర్న్ ఆప్షన్లో ఉంటాయి కదా. సో ఎర్న్ ఆప్షన్లో ఉండే అవర్స్ మాత్రమే మనకు మోనిటైజేషన్కి కలుస్తాయి. లాస్ట్ 28 డేస్ మాత్రమే అక్కడ చూపిస్తుంది. అవి మాత్రం మోనిటైజేషన్కి కావాలి, ఎర్న్ ఆప్షన్లో ఉంటాయి చూడు అవే కలుస్తాయి. చాలామంది అయితే ఆ మిస్టేక్ చేస్తున్నారు. షార్ట్స్కి చాగంటి వాయిస్ పెట్టాలా పర్లేదా పూజా సాయి? షార్ట్ వీడియోస్కి చాగంటి గారి వాయిస్ ఏ వాయిస్ కూడా పెట్టద్దు. అవి వ్యూస్ మంచిగానే పోతాయి. ఆ వ్యూస్ మంచిగా పోతున్నాయి, మనం అవే వీడియోస్ పెట్టుకుంటా పోతే రీచ్ అనేది ఉండదు. మోనిటైజేషన్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రీచ్ కంటెంట్ అవుతుంది. మంచి కామెంట్స్ చేసి నిజంగా నేను సపరేట్ ఒక వీడియో తీద్దాము ఈ వీడియో గురించి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇలా కుదిరింది ఫైనలీ. మన ఛానల్కి ఎన్ని వ్యూస్ వస్తే మోనిటైజేషన్ అయితే దక్క అని అడుగుతున్నారు. 4000 వ్యూస్ రావాలి లాంగ్ వీడియోస్కి అయితే. 4000 వ్యూస్ రావాలి లాస్ట్ 365 డేస్లో. ఒక్కరోజు అటు ఇటు అయినా సరే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కౌంట్ అవుతాయి. లేకపోతే 3000 వ్యూస్ అయినా ఏం కాదు. 3000 వ్యూస్ అయితే మినీ మోనిటైజేషన్ అవుతుంది. దానివల్లనైతే అంత బెనిఫిట్ అయితే ఉండదు. నేను చాలా వీడియోస్లలో చెప్పిన మీకు, దానివల్ల మనకు మనీ అయితే రావు. సూపర్ థ్యాంక్స్ మెమరీలు, సూపర్ స్టిక్కర్స్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫ్యాన్స్ ద్వారానే మనం మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ అంటే మనకు వ్యూస్ ద్వారా కూడా కాదు, యాడ్స్ ద్వారా. మనము లాంగ్ వీడియో పెడితేనే బెటర్. లాంగ్ వీడియో సో యాడ్స్కు వచ్చే మనీ మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్, వ్యూస్ ద్వారా కూడా కాదు. లెంత్ వీడియోస్ పెట్టుర్రి. మ్యాక్సిమం 8 మినిట్స్ పైన వీడియో పెడితే మనకు వాచ్ అవర్స్ తొందరగా కంప్లీట్ అయిపోతే రెగ్యులర్గా వీడియోస్ పెట్టుర్రి. ఎప్పుడు కూడా ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ ఉంది, ఈరోజు వీలు కాలేదని వీడియోస్ పెట్టద్దు. కన్సిస్టెంటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతిరోజు వీడియోస్ పెట్టుర్రి. రెగ్యులర్గా పెడితే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒకరోజు పెట్టి వీలైనప్పుడు మాత్రం పెడతా అని మాత్రం అనుకోవద్దు. షార్ట్స్లో రీల్స్ కంటెంట్ వల్ల సబ్స్క్రైబర్స్ అయ్యారు, అది కూడా కన్సిడెన్స్ అవుతుందా? షార్ట్స్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే ఓరు. ఆ వీడియో ఒకవేళ డిలీట్ అయినా సరే సబ్స్క్రైబర్స్ మాత్రం ఓరు. ఎందుకంటే వాళ్ళు మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మన వీడియోలో అయితే సబ్స్క్రైబ్ అయితే ఓరు, సబ్స్క్రైబ్ అయితే ఉంటారు. సబ్స్క్రైబర్స్ ఎట్టు ఓరు. యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ అయితే ఏమీ కాదా? యూట్యూబ్లో ఉన్న సాంగ్స్ కొన్ని యూజ్ దిస్ సౌండ్ అని వస్తాయి కదా, అవి యూజ్ చేసుకోవచ్చు. కానీ తర్వాత మన వీడియో వైరల్ అయినప్పటికీ వాళ్ళు మన వీడియోని అన్లిస్టర్లో పెడతారు. సో అప్పుడు మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఛానల్కి ఒక 3 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 3 స్ట్రైక్స్ పడితే ఛానల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఇక్కడ కామెంట్స్ అయితే చాలా వచ్చినాయి, కానీ బ్లెస్సింగ్స్ అక్క మంచిగా జరగాలని చెప్పి చాలామంది మంచిగా బ్లెస్ చేసి, నిజంగా మీ అందరి కామెంట్స్, మీ అందరి యొక్క మంచి మనసు, మీ అందరి యొక్క మంచి బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఈరోజు నా ఛానల్ మోనిటైజేషన్ అయింది అనుకుంటే చెప్పిన. ఇంకా చాలా చెప్పాలనుకున్నా కానీ కెమెరా ముందు. ఫైనల్గా నేను చెప్పే ఏంటంటే మీ ఓన్ వాయిస్తో వీడియో పెట్టండి, అప్పుడైతే ఏ టెన్షన్ ఉండదు. వేరే వాళ్ళ కంటెంట్ పెట్టి తర్వాత బాధపడకంటే ఇప్పటి నుంచి మన ఓన్ కంటెంట్ వేళ పెడితే బాగుంటుంది కదా. ఈ వీడియోని అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో అర్థమైందా ఫ్రెండ్స్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు మీ ఒపీనియన్. నాకు తెలిసినంత వరకు అయితే చెప్పిన ఈ వీడియో ఒక్కళ్ళకన్నా యూజ్ అవుతుందని ఒక ఉద్దేశంతో అంతే. సో వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకుర్రి. నాదేమో టెక్ ఛానల్ అయితే కాదు, బ్లాగ్స్ ఛానలే, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీరు అందరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్. అంతే. మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకుర్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.